హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్కి స్వాగతం. ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. ఎందుకంటే నా వ్యూవర్స్కి అందరికీ ఈ ఆడియో చాలా అవసరం ఉంటుంది. ఇందులో ఒక రికవరీ ఏజెంట్ రిలేషన్స్కి కాల్ చేసి ఫలానా రామ్ శ్యామ్ అనే వ్యక్తి లోన్ తీసుకున్నాడు, మీ రెఫరెన్స్ నెంబర్ ఇచ్చారని చెప్పేసి కాల్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ రెఫరెన్స్ అయితే చాలా తెలివిగా రామ్కి కాల్ చేశారు. రామ్, నువ్వు లోన్ తీసుకున్నావా, తీసుకున్నప్పుడు ఇలా నా రెఫరెన్స్ నెంబర్ ఇచ్చినావా అని అడగడంతో లేదు నేను తీసుకోలేదు అంటే, అప్పుడు ఈ రిలేషన్ ఎవరైతే ఉన్నారో రికవరీ ఏజెంట్కి కాల్ కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసి మాట్లాడిన ఆడియో, ఈ ఆడియోని కంప్లీట్గా విందాం ఫ్రెండ్స్, లేట్ చేయకుండా. హలో హలో హలో, ఎవరు మాట్లాడు? నాకు ఫోన్ చేసి ఎవరు మాట్లాడదంటే ఏం చెప్పాలండి? మీ పేరేనా పేరు? అవును, నేను ఎవరో తెలుసా పోనీ? తెలియదు. అన్నా ఆ? చెప్పన్నా. అన్న అంటున్నావు, నేను ఎవరో తెలుసా పోనీ? చెప్పన్నా. నువ్వు ఎవరు అసలు? నేనెవరా? ఆ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఎవరు అసలు నువ్వు? నాకు అది చెప్పు, నాకు గుర్తుకు రావట్లేదు. ఆ విధంగా అడుగుతున్నా. ఓనా, మరి ఎందుకు ఫోన్ చేసినావు? చెప్పు ఒక మాట. నువ్వేమన్నా లోన్ తీసుకున్నావు ఈ మధ్య ఏమన్నా? ఆ, నా నెంబర్ ఏమన్నా పెట్టినా మళ్ళా? నీ నెంబర్ నేను ఎందుకు పెడతానన్నా? వాడు నాకు అసలు నీ ఫోన్ చేసి నెంబరే నన్ను నాకు డబ్బులు లేదు. అడుగుతుండే, అసలు నాకు అదే అర్థం కాదు కదా. ఫోన్ చేసి ఏమంటున్నాడు? చెప్పిన అన్న కొడుకు అవుతారని చెప్పిన నేను. ఆ, అయితే మరి బిల్లు ఎప్పుడు కడుతున్నావు అని నాకు ఫోన్ చేస్తున్నాడు. ఏమో అన్నా, ఆ? రిఫరెన్స్ నెంబర్ చేస్తున్నాడు. అయితే నీ నెంబర్ కూడా నా దగ్గర లేదు అసలు. అదే కదా, నాకు అదే ఫస్ట్ టైం అసలు. నువ్వు నేను మాట్లాడింది చాలా అంటే రేర్ అసలు. రేరు రేరు కాకపోతే రేరు. ఆ, ఎవరని చేసిన కాల్? నాకే చెప్పిండు ఇట్లా ఆడుతుండు. ఎక్కడి నుంచి ఏ లోను అసలు ఏందనేది? ఏదో కుక్కున పోయాంకో ఏదో అంటున్నాడు. అది ఫేక్ అన్నా, ఆ, ఫేక్. అది లైన్ లో ఉండు, వాడికి కలుపుతున్నా కాలు. కలుపు. ఏమన్నా అసలు వాడెందుకు కడతాడు? నువ్వు నా నెంబర్ ఏది అసలు నువ్వు ఎవడు నన్ను అడగడానికి అని చెప్పి గట్టిగా వేసుకోవాలని. లైన్ లో ఉన్నావు. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. డబ్బులు కట్టలేదని ఫోన్ చేస్తారు కదా ఇప్పుడు. హలో హలో సార్. డబ్బులు కట్టట్లేదని ఫోన్ చేస్తారు కదా ఇప్పుడు నాకు. అవును. ఒకసారి మాట్లాడండి. హలో హలో, హలో ఎవరు మాట్లాడేది? సార్, నేను పునావాల ఫైనాన్స్ నుంచి కాల్ చేస్తున్నాను. ఇదేమైంది సార్? నేను రిఫరెన్స్ నెంబర్ కింద పెట్టి బ్యాంక్లో. ఏ బ్యాంకు? పునావాల. పూనవాలా? ఒకసారి నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయి. ఏంటిది? స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయి అంటున్నా. అదే ఏం స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ చేయాలి? అదే నీకు రిఫరెన్స్ నెంబర్ పెట్టినని అంటున్నావు కదా, స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయాలి అంటున్నా. మరి ఇప్పుడు ఆయన నెంబర్ నేను మేము కాల్ చేస్తాం ఆయనకి. ఆయననే అడుక్కో మరి, నువ్వు ఆయననే అడుక్కో మరి. మీరు అప్డేట్ చేయండి, నేను కాల్ చేస్తాను ఆయనకి. అర్థం కాలే. మీరు అప్డేట్ చేయండి, నేను ఎందుకు కాల్ చేస్తాను? అసలు ఆ నెంబర్ నాకు అడుగుందా? ఆయన అడుగు ఒకసారి. ఆయన అసలు నాకు ఎవరో తెలుసా అని అడుగు. అది తెలియదు సార్. ఇక్కడ మీ నెంబర్ ఉందా? ఆయన నెంబర్ రిఫరెన్స్ నెంబర్. సరే ఆయననే అడుక్కో. ఆయన అడుక్కో మరి. నువ్వు కడితే ఆయన అడుక్కో మరి, కడతాడు నీకు. మరి నువ్వేం చేస్తావు? ఏం కథలు పడుతున్నావా? ఎవరు కథలు పడేది? నువ్వు కథలు పడుతున్నావు అంటున్నా. ఏడున్నావు చెప్పు. నువ్వు ఏడున్నావు? హలో, ఏడున్నావు చెప్పు. నువ్వేడున్నావు చెప్పు. నువ్వు ఏడున్నావు రా బాయ్, నువ్వు చెప్పు. నేను వస్తా. నువ్వు ఏడికి రావాలో చెప్పు, నేను వస్తా. నువ్వు బైక్ అనకు, అర్థమైందా? మంచిగా మాట్లాడదాం, మంచిగా మాట్లాడు. సరే, ఏడున్నావు భయ్యా చెప్పు. ఏడున్నావు? తెలిసినారు ఉన్నావా? వస్తున్నా, ఒక అర్ధ గంట నీ కాడికి వస్తా. నువ్వు నాకు ఈ నెంబర్ కు ఒక్క నిమిషం రాదు. తెలిసినారు ఎక్కడ చెప్పు. తెలిసినారు ఎక్కడ చెప్పు. హలో, మెట్రో స్టేషన్ సైడ్. తెలిసినారు ఎక్కడ? మెట్రో స్టేషన్ సైడ్. మెట్రో అంటే ఏ మెట్రో అంటావు? చైతన్యపూరియా, దిల్సుఖ్నగరా, మలక్పేటనా? ఎక్కడ? దిల్సుఖ్నగర్. మెట్రో కాదు, ఎక్కడ? పిల్లర్ నెంబర్ రామ్నగర్ ఉందా పక్కన? హలో, రామ్నగర్ ఉందా పక్కన? రామ్నగరా? రామ్నగర్ ఎక్కడ ఉంది? నువ్వు దిల్సుఖ్నగర్ ఎక్కడ చెప్తున్నావు అడ్రస్?
హలో 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 నీకు ఎవరు హలో? తీసుకున్నారు? ఎవరికి ఫోన్ చేస్తున్నావు అసలు? సార్ కొద్దిగా ఇక్కడ రిఫరెన్స్ అసలు? ఒక్క నిమిషం మీ రిఫరెన్స్ నెంబర్ ఉంది కాబట్టి కాల్ చేసి అరే రిఫరెన్స్ ఏంది? తీసుకున్నాడు కూడా లైన్ లో ఉన్నాడు ఇప్పుడు వాడు. అవును మరి ఆ, అది నువ్వు అడగడానికి ఎవరి దగ్గర ఎందుకు తీసుకున్నావు? ఎవరిని అంటున్నావు? తీసుకున్నారు నువ్వు? ఆ? హలో హలో ఎన్ని పెట్టి సార్ మరి ఆయన నెంబర్ మీ రిఫరెన్స్ నెంబర్ కింద రిఫరెన్స్ నెంబర్ ఆ? కింద ఎవరిని పెట్టినా ఎవరిని అడుగుతున్నావు భయ్ నువ్వు? నాకు అర్థం కావట్లేదు. మరి ఇంకా ఆయనకి ఎందుకు కాల్ చేస్తాం మీ నెంబర్ పెట్టండి నెంబర్ పెట్టినావు కదా, నీ నెంబర్ పెట్టినా అంటున్నావు కదా, మరి ఆయన అడుక్కో మరి నువ్వు కడితే కట్టించుకో మరి నువ్వు. మరి మీరేం చేస్తారు నువ్వెవడు భయ్ అసలు ఫోన్ చేస్తానికి? నువ్వు ఎవడు అంటున్నా? తక్కువ మాట్లాడి అర్థమైందా నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు తింటే గుత్త వాళ్ళ తింటాం బయటకు వచ్చి. అర్థమైందా? నువ్వు ఏడున్నావు? లొకేషన్ చెప్పు. నువ్వు ఫస్ట్ పేమెంట్ కట్టి మాట్లాడు నువ్వు లొకేషన్ చెప్పురా భయ్ అని అంటే నాకు కథలు తింటున్నావు మేకలవడే పేమెంట్ కట్టా చిక్కుతాను. పేమెంట్ కట్ట నీకు చేతగా ఫ్రెండ్స్, ఆడియో విన్నారుగా. ఈ ఆడియోలో రిలేషన్స్కి అంటే బంధువులకి ఎలా కాల్ చేస్తారు, ఎలా అలాట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలనే దాని గురించి మన సబ్స్క్రైబర్ క్లియర్గా మాట్లాడినారు. ఇదే విధంగా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళందరూ వాళ్ళ రిలేషన్స్కి కాల్ చేస్తే ఇలాగే రియాక్ట్ అవ్వాలి. ఈ ఆడియో వినిన తర్వాత మీకు అందరికీ కొన్ని నాలెడ్జ్ వచ్చింది అనుకుంటాను. అదేవిధంగా డబ్బులుంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి. రికవరీ టీం పట్ల కఠినంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.